తెలంగాణలో మళ్ళీ ఒక జెన్జీ ఉద్యమానికి తెరలేపుతా ఉన్నది. మొత్తానికి ఆ తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అని చెప్పి ఒక పార్టీని స్థాపించి, ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ లాగా తెలంగాణ ఎండ్రిన్ పార్టీ, ఈ ఎండ్రిన్ పార్టీ అని ఎండ్రిన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు ఏంది, అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీని ముఖ్య ఉద్దేశం ఏంది, దీని లక్ష్యం ఏంది, దీని డిమాండ్ ఏంది, ప్రధానంగా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పార్టీ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు, కాశీనాథ్ ఓయూ నుంచి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. అన్న నమస్తే అన్న. ఏంది అసలు ఈ పార్టీ ఎండ్రిన్ పార్టీ అన్నాడు, ఇది కాక్రోచ్ జనతా పార్టీ అంటే కాక్రోచ్లు ఇట్లా యువత మొత్తం కాక్రోచ్లు లేక తయారైతుందని చెప్పి సిజిఐ ఒక మాట అన్నాడు అని చెప్పి అది పుట్టించారు. ఈ ఎండ్రిన్ పార్టీ ఏంది కొత్తగా అంటే ఇప్పుడు తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అనేటువంటిది కూడా సేమ్ టు సేమ్ కాక్రోచ్ జనతా పార్టీ లాగానే దాన్ని బేస్ చేసుకునే దాని యొక్క ఏ విధంగా అయితే కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కూడా మేమెందుకు మా లక్ష్యాలు, మా యొక్క హామీలు, మా యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లు మేమెందుకు కాపాడుకోవద్దు, మేమెందుకు సాధించుకోవద్దు అనే ఒక లక్ష్యంతో తెలంగాణలో కూడా తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అనేటువంటిది ఇక్కడ స్థాపించడం జరిగింది. ఎండ్రిన్ అంటే ఎండ్రిన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎండ్రిన్ పార్టీ అని ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎండ్రిన్ పార్టీ ఎందుకు పెట్టామంటే, మాకు ఎప్పుడైతే గౌరవమైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, మీరు ఎండ్రిన్ తాగి చచ్చినా మేము నోటిఫికేషన్ ఇవ్వమని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అన్నారో అప్పుడే మేము ఆలోచన పడ్డాం. మరి ఏ విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలంటే, ఈ రేవంత్ రెడ్డి గద్ద దింపాలంటే, 30 లక్షల మంది నిరుద్యోగుల హక్కులు కాపాడుకోవాలంటే, ఉద్యోగ నోటిఫికేషన్ మనం సాధించుకోవాలంటే, వయోపరిమితి పెంచుకోవాలంటే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన ఉద్యోగాలు అన్ని సాధించుకోవాలంటే, ఏ విధంగా కొత్త ధరల ఉద్యమం ఏ విధంగా లేపాలి, ఏం లేదు ఆలోచిస్తున్న తరుణంలో మాకు ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగిన పోరాటం గుర్తుకొచ్చింది. ఎవరైతే దీప్కే గారు ఉన్నారో, మరి కాక్రోచ్ జనతా పార్టీని ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆయన మెడలు వంచి ఇవాళ సాధించడో, అదే విధంగా ఆలోచిస్తున్న తరుణంలోనే నిరుద్యోగుల ఎండ్రిన్ పార్టీ పెడితే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. మరి మనకు అవమానపరిచింది, మన అవహేళన చేసింది ఇక్కడ రేవంత్ రెడ్డి కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మరి కాంగ్రెస్ ఎండ్రిన్ పార్టీ పెట్టాలి. ఆ విధంగా కూడా మేము ఆలోచన చేసినాం. మరి కాంగ్రెస్ ఎండ్రిన్ పార్టీ లేకపోతే నిరుద్యోగుల ఎండ్రిన్ పార్టీ, ఇవి రెండు కాకుండా తెలంగాణలో ఉన్న యువకులు మొత్తం వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అనేటువంటిది పుట్టుకురావడం జరిగింది. మరి దీని ఉద్దేశం ఏంది, దీని డిమాండ్ ఏంది అంటే, ఇప్పుడు సిజెపి ఒక కర్తవ్యాన్ని ముందర పెట్టుకుని ప్రతి అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తామని చెప్పి ముందరికి పోతా ఉన్నది. మరి మీరు నిరుద్యోగులు ఇంకా 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది, ఇప్పుడు అడిగే కారణేనా, ఇంకా అసలు ఏంది మీ ముందు లక్ష్యం ఏంటి? మా లక్ష్యం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చని సందర్భంలో మేము డైరెక్ట్ గా అడుగుతున్నాం, తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి కాంగ్రెస్ పార్టీకి, మరి విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి. ఈ తెలంగాణ ఎండ్రిన్ పార్టీ ముఖ్య డిమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క రాజీనామా మాత్రమే కోరుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే 2 లక్షల హామీల పేరు చెప్పి నిరుద్యోగుల గొంతు కోసిండ్రో, ఎప్పుడైతే వయో పరిమితి పెంచకుండా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవ్వకుండా, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వకుండా, ఎప్పుడైతే 5,000 బిచ్చమేసినట్టు మా నిరుద్యోగులకు బిచ్చమేసేదానికంటే 7,400 పోస్టులు వేసేదానికంటే రేవంత్ రెడ్డి గారు 30 లక్షల మంది విద్యార్థులందరికీ కాస్త విషం ఇచ్చి చంపేయండి, మేము సంతోషంగా చచ్చిపోతాం. మేము విద్యార్థులు మొత్తం, ఎందుకంటే మాకు వచ్చిన కష్టం, మా కడుపు కాలుతున్నది ఇవాళ, మా ఆవేదన. ఎందుకంటే మేము ఒకటి అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారికి, మా విద్యార్థులు, మా నిరుద్యోగులు 1 రోజు 2 రోజులు స్నానం చేయకుండా ఉంటున్నారు, 2 రోజులు అన్నం తినకుండా ఉంటున్నారు, మరి లక్ష్యం కోసం చేరుకుండా ఉంటున్నారు. మాలాగా ఒకరోజు స్నానం చేయకుండా మీరు ఉండగలుగుతారా? మీ మంత్రులు ఉండగలుగుతారా? ఒకరోజు అన్నం తినకుండా ఉండగలుగుతారా? ఇవాళ ఎన్ని బాధలంటే, ఇవాళ బంధువుల దగ్గర నుంచి అనేక రకాల ఫోన్ కాల్స్ వచ్చినా, ఏదైనా పెళ్లి వచ్చినా, ఏదొచ్చినా, ఇప్పటిదాకా ఏ కార్యక్రమానికి కూడా మేము పాల్గొకుండా కేవలం మా ఒకటే లక్ష్యం పెట్టుకున్నాం, ఉద్యోగం వస్తే మా జీవితం మార్చొచ్చు, మా తల్లిదండ్రులకు ఒక ఆసరగా నిలవచ్చు అని ఒక చిన్న లక్ష్యంతో ఇవాళ గోల్ పెట్టుకొని చదువుకుంటుంటే, మా లక్ష్యాన్ని, మా ఉద్యోగాన్ని ప్రతిదీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు అనేటువంటిదే మా జీవితాన్ని అల్లోకలను సృష్టించిన వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారు. అందుకోసం తెలంగాణ ఎండ్రిన్ పార్టీ ప్రధానమైన డిమాండ్ రేవంత్ రెడ్డి గారు రాజీనామా, మరి విద్యాశాఖ మంత్రిని ఇచ్చేసి, కాంగ్రెస్ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఎవరికైనా ఇచ్చుకోండి, నిజంగానే రాహుల్ గాంధీకి నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే, నిజంగానే నువ్వు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు కదా, లేకపోతే రాహుల్ గాంధీ గారు వెంటనే రేవంత్ రెడ్డి గారికి తొలగించండి, తొలగించిన తర్వాత మా డిమాండ్స్ నెరవేర్చండి. ఎందుకంత ఉడుం పట్టన్న ఆయనకు, ఎందుకు రేవంత్ రెడ్డికి అంత ఎందుకు ఉడుం పట్టు? ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాం, ప్రజాక్షేత్రంలో వస్తున్నాం. మేము ఏం అడుగుతున్నాం? 4 కోట్ల మంది సమస్యలు మేము అడుగుతలేం కదా. ఇచ్చిన హామీలు 4 కోట్ల మంది సమస్యలు మాకు అవసరం లేదు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఏ విధంగా అయితే సంవత్సరాల కొద్దీ
ఇవాళ లైబ్రరీకి పరిమితం అయిపోయారు, సంవత్సరాల కొద్దీ రీడింగ్ హాల్ కు పరిమితం అయిపోయారు, సంవత్సరాల కొద్దీ వాళ్ళ కుటుంబాలకు దూరం అయిపోయారు, సంవత్సరాల నుంచి చదువుతూ వస్తున్నారో వయో పరిమితిని కూడా తగ్గించి ఉద్యోగాలు రానివ్వకుండా నిరుద్యోగుల్ని మొత్తం సర్వనాశనం చేయాలని చూస్తున్న దుర్బుద్ధి ఉందంటే రేవంత్ రెడ్డి గారికి, మరి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనర్హుడు అని చెప్తా ఉన్నాం మేము. మా ఎన్డీ పార్టీ ప్రధానంగా స్పష్టంగా డిమాండ్లు ఉన్నాయి. మరి అక్కడ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున నడిపించారు. వాళ్ళు ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారు, బుల్లెట్లు పెల్లెట్స్ గన్లతోటి కూడా వాళ్ళ మీద ప్రయోగించారు, టియర్ గ్యాస్ అండి. ఈ రకమైనటువంటి దాడిని కూడా విద్యార్థులందరూ తట్టుకొని అక్కడ గెలిచిండ్రు. మరి ఇక్కడ మీరు బయటికి వెళ్తేనే అరెస్ట్ అయిపోతున్నారు. ఈ నుంచి మీరు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకొని మీరు అడుగు పెట్టే లోపు ముందస్తు అరెస్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఎట్లా సర్వైవ్ అవ్వగలుగుతారు దీని ద్వారా? మేము భారత రాజ్యాంగాన్ని శాంతియుతంగానే మేము ఏ విధంగా అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో వాళ్ళ మద్దతు కూడా తీసుకొచ్చి వాళ్ళని కలిసి తెలంగాణలో కూడా తెలంగాణ ఎండ్రిన్ పార్టీ ఉద్యమం మొదలెడుతుంది. ఆ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారికి చుక్కలు చూపిస్తాం. పోరాటం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం బయటికి రావాలి. ఇప్పటికన్నా మీరు బయటికి వచ్చి ప్రశ్నించకపోతే, వయో పరిమితి పెంచు, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులు పెంచుమని మీరు అడగకపోతే, ఇప్పటిదాకా మేము నష్టపోయిన చాలా ఉంది. కాబట్టి ఇప్పటికన్నా ప్రతి ఒక్క విద్యార్థి బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే మేము మా ఉద్యోగాలు ఏ విధంగా సాధించుకోవాలి, మా డిమాండ్స్ ఏ విధంగా సాధించుకోవాలంటే మాకు స్ఫూర్తి ఇవాళ నింపిందంటే, యువకుల్లో స్ఫూర్తి నింపిందంటే, విద్యార్థుల్లో జోష్ వచ్చిందంటే, తెలంగాణ కూడా ఆదర్శంగా వచ్చిందంటే కాక్రోచ్ జనతా పార్టీని మేము ఆదర్శంగా తీసుకొని వాళ్ళని వెళ్ళి మేము కలుస్తాం. అవసరం తెలంగాణలో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళతో పాటు కలిసి కూడా మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసేంత వరకు మా ఉద్యమ పోరాటం ఆగదు. ఉద్యోగ లక్షణ సాధనంగా మేము ముందుకెళ్తాం అన్న. అంటే ఇప్పుడు ఇక ఉద్యోగాలు అడిగే పరిస్థితులు ఏం లేవు, రాజీనామా డైరెక్ట్ రాజీనామా. ఎందుకంటే 3 సంవత్సరం చూస్తున్నామన్నా రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేటువంటిది ఎంత దారుణంగా ఉందంటే, ఏ విద్యార్థి అడిగినా, ఏ నిరుద్యోగ అడిగినా, ఇప్పటిదాకా 22 మంది విద్యార్థులు నిరుద్యోగులు చనిపోయారు. ఆయనకి ఇంత, మరి నిజంగా చెప్పాలంటే కనీసం ఆయన కొడుకు ఉంటే అర్థమైపోయింది మా నిరుద్యోగుల యొక్క బాధ. కొడుకు ఉంటే, ఆయన కొడుకు చనిపోయి ఆత్మహత్య చేసుకుంటే, ఉద్యోగం లేకుండా చనిపోతే ఆ బాధ ఏ విధంగా ఉంటే రేవంత్ రెడ్డికి తెలిసేది. ఎందుకంటే కొడుకులు లేరు, కనీసం చదువుకున్నా అంటే మా నిరుద్యోగుల యొక్క బాధ అర్థమైంది. చదువు కూడా లేదు కదా, చదువు రానుడు వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి అల్ల కొల్లలం సృష్టిస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించుడు. ఏ విధంగా అయితే 4 కోట్ల మంది ప్రజలు ఇవాళ కష్టపడి మేము సాధించుకున్న తెలంగాణ ఒక దుర్మార్గుడు గద్ద వచ్చి ఎత్తుకొని పోయి ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగ జీవితాలు మొత్తం సర్వనాశనం చేసిన పాపాత్ముడు ఈ రేవంత్ రెడ్డి గారు. మరి మీ మీద అవాకులు వేలుస్తున్నారు, మీరు అంతా వేరే ఏదో పైసలు తీసుకొని పనిచేస్తున్నారు, వీళ్ళంతా దద్దమ్మలు వెదవలు అని చెప్పి ఈ రకమైనటువంటి మాటలు తిడుతా ఉన్నాడు మిమ్మల్ని కూడా. మరి ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు? అంటే మేము కాంగ్రెసే కొంతమంది బల్మూరు వెంకట్ అని సంబంధించిన కొంతమంది విద్యార్థులతోటే వాళ్ళే కొంతమంది మా తెలంగాణలో ఉన్న విద్యార్థులంతా ఉద్యమం చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చెంచలు, కొంతమంది బ్రోకర్లు, కొంతమంది విద్యార్థి నాయకులను చెప్పుకొని పడేవారు విద్యార్థుల రూపంలో ఉండి ఇవాళ నిరుద్యోగ ఉద్యమాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. కాబట్టి మాకు తెలంగాణ ఎండ్రిన్ పార్టీ మరి పేడ్ బ్యాచ్ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న విద్యార్థులు ఎలాంటి సంబంధం లేదు. మరి ఇంకోటి సంబంధం కూడా మీకు చెప్పొచ్చు, నేను తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అనేటువంటిది ఇది రాజకీయ పార్టీ కాదు. ఇది పార్టీలకు అతీతంగా పుట్టుకొచ్చిన పార్టీ మాత్రమే. ఇది రాజకీయంగా ఎక్కడ పోటీ చేయదు. మా హక్కులు సాధించుకోవడానికి కోసం, మా ఆత్మగౌరవం గెలిపించుకోవడానికి కోసం, మరీ ముఖ్యంగా 30 లక్షల మంది నిరుద్యోగుల యొక్క విజయం కోసం, వాళ్ళ యొక్క ఆశల కోసం మాత్రమే పనిచేస్తే తప్ప ఓన్లీ పోరాట దిశగానే మళ్ళీ రేవంత్ రెడ్డి రాజీనామా దిశగానే మేము ముందుకెళ్తాం. మేము ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా చేసినటువంటి వ్యాఖ్యల మీద కావచ్చు, 70 లక్షలు ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, 80,000 ఇచ్చినాం అని చెప్పి మాట్లాడినరు. లెక్క పెట్టుకోండి, ఒక్క తల తక్కువైనా నా తల నరుక్కుంటాను సవాల్ చేసినారు. మీరేమో అసలు మొత్తానికే ఫెయిల్ అయిపోయిండు, అన్ని విధాలుగా ప్రజలను మోసం చేస్తుండే, నేను రాజీనామా ఒకటే శాస్తి అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మేము రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నాను, ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చావో, లేకపోతే ఎంత ఇచ్చావు అన్నటువంటిది ఒకటి ఆదేశాల ముందు శ్వేతపత్రం రిలీజ్ చేయి. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, మేము ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు అంటే ఫిల్ చేశారంటే రేవంత్ రెడ్డి గారికి నిజంగా ముఖ్యమంత్రి అయినే కదా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, మా నిరుద్యోగతులు నువ్వు ఎదుర్కోగలిగితే, లేకపోతే మా నిరుద్యోగుల తరపు నుంచి నువ్వు మాట్లాడుతున్నావు కదా, చవాకులు పేలుతున్నావు కదా, మరి నీకు ఏం తెలుసు? నీకు ఇప్పటిదాకా ఒక 10,000 ఉద్యోగ నోటిఫికేషన్ కూడా నువ్వు ఫిల్ చేయలేవు. ఇవాళ ఇంత దారుణమైనగా నిరుద్యోగులను అణిచివేస్తున్నావు. ఎందుకు తుగ్లక్ పాలన కంటే దారుణమైన పరిపాలన ఇది. ఎందుకంటే మేము అడుగుతా ఉన్నాం, నువ్వు మా చవాకులు వెలుస్తున్నావు కాబట్టి మేము మీకు
ఏ విధంగా సమాధానం చెప్తామో త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో నీ కాంగ్రెస్ పార్టీని కావచ్చు, నిన్ను కావచ్చు, 30 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం మీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కి మేము రాజకీయ సమాధి చెప్పి నువ్వు కొట్టిన డైలాగ్ పెద్ద పెద్ద మా రాముని మీద ఆన అట్లని మేము నిరుద్యోగుల పరిస్థితి చెప్తాను. మా తెలంగాణలో సమ్మక్క సారక్క మీద ఒట్టేసి చెప్తున్నాం, 30 లక్షల మంది విద్యార్థులు మొత్తం కలిసి నిన్ను జీవితం మొత్తం బాధపడే విధంగా రాజకీయ సమాధి చేయకపోతే మా సమ్మక్క సారక్క మీద ఆన అని మేము మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ